టీబీ ఎంబీఏ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాధిక పర్యవేక్షణలో పబ్లిక్ ప్రైవేట్ సమన్వయకర్త శోభారాణి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా టీబీ టెస్టుల్లో జరుగుతున్నాయి. కామారెడ్డి డివిజన్లోని ఇంతవరకు 9 క్యాంపులు జరిగాయి. ఇది 10వ క్యాంపు. ఈ క్యాంపును కామారెడ్డి పురపాలక సంఘం కార్మికులను టీబీ టెస్టులు చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ 50 మంది కార్మికులకు ఎక్స్రే తెమ్మడ పరీక్షలు దాంతోపాటుగా రక్త బీపీ పరీక్షలు కూడా నిర్వహించారు. తదుపరి డివిజన్ సూపర్వైజర్ చంద్రకాంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రప్రియ ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రవి, శ్యామల, ఏఎన్ఎంలు రజనిత, సుమలత, ఆశా వర్కర్లు అలాగే నాగేశు, కార్మికులు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్లో టీబీ ముక్త్ కార్యక్రమం చేపడుతున్నాము. ఇందుకు మేము ఇది 100 days కంపెనియన్. టీబీ ముక్త్ భారత్ అనేది 100 daysలో మొత్తం 2025లో టీబీ కొంచెం ఎరాడికేట్ చేయాలని, తగ్గించాలి అని ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం. దీనికి ఇది టీబీ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుంది మనిషి నుంచి మనిషికి. కొంచెం దీనికి టీబీ ఉన్న వ్యక్తి నుంచి దూరంగా ఉండాలి. మాస్కులు, హైజీన్ అవన్నీ మెయింటైన్ చేయాలి. చేసుకుంటూ మందులు వచ్చిన వ్యక్తికి మందులు వాడుతూ తగ్గించవచ్చు. ఇప్పుడు కొంతమందికి సోకినా కూడా తెలియదు. కాబట్టి ఈరోజు ఈ 100 daysలో మేము ఎవరెవరికి ఉన్నాయో అని క్యాంప్ చేస్తున్నాము. ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు, స్పూటమ్ టెస్ట్ ఇవన్నీ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న కార్మికులందరికీ, శానిటైజేషన్ కార్మికులందరికీ ఈ 100 daysలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంత ఎరాడికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కామారెడ్డి నందు మున్సిపల్ కార్మికులు, సిబ్బంది అందరికీ కూడా టీబీ ఎంబీఏ ముక్త్ భారత్ అభియాన్ 100 days క్యాంపెయిన్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అంచెలంచెలుగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఒక 50 to 60 మెంబర్స్కి ఇక్కడ టెస్టులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బీపీ, షుగర్ అవి 2 తర్వాత టీబీకి సంబంధించి ఎక్స్రే అండ్ స్పూటమ్ టెస్టులు టీ హబ్కు పంపించడం జరుగుతుంది. అట్లనే బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఇది టీబీ పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చేసినటువంటి ఈ మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ఈ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేడం, కామారెడ్డి డిఎంహెచ్ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశము ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా సర్వే చేయడము, సిమ్టమాటిక్ వాళ్ళని ఎక్స్రే చేయడం. అయితే దీనిలో ముఖ్యంగా టీబీకి సంబంధించిన టెస్ట్ చేయడం జరుగుతుంది. టీబీలో ముఖ్యంగా 4 రకాల లక్షణాలు ఉన్న వారికి మనము ఈ ఎక్స్రే టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు అనగా అంటే ఈ టీబీ అనేది గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి. కాబట్టి ఫస్ట్ 2 వారాలకు మించి దగ్గు ఉండడము, దగ్గినప్పుడు తెమ్మడ రావడము, రాత్రిపూట జ్వరంతో కూడిన చెమటలతో కూడిన ఉండడము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ తెమ్మడ పరీక్ష ద్వారా కానీ లేకపోతే ఛాతీ ఎక్స్రే ద్వారా కానీ ఈ టెస్టును చేయించుకోవాలి. సో ఇది 2025 వరకు ఎలిమినేషన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇది అన్ని తెలంగాణలో నుండి అన్ని జిల్లాలలో ఈ ప్రోగ్రాము తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు ఈరోజు ఇక్కడ ఈ సమయాన్ని కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే కనుక, అంటే తెమ్మడలో కానీ ఛాతీలో కానీ ఎవరికైనా టీబీ ఉన్నట్టు నిర్ధారణ అయితే కనుక వాళ్ళకు 6 నెలల నుంచి 2 సంవత్సరాల టీబీ మెడిసిన్ సంబంధించింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా వీళ్ళకు పౌష్టికాహార నిమిత్తం అనేది ప్రతి నెల ఇంతకుముందు 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు 1000 రూపాయల చొప్పున 6 నెలల వరకు వీళ్ళకు
ఫ్రీ మెడిసిన్తో పాటుగా ఏంది 1000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వీళ్ళు మున్సిపల్ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు చాలా స్లమ్ ఏరియాలలో, రిస్క్ ఏరియాలలో వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ అనేది వీళ్ళకి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిందంతా సపోర్ట్ చేసిన మున్సిపల్ కమిషనర్ సార్ వాళ్ళకి, వాళ్ళ టీం మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ ఇది అందరూ వినియోగించుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. డివిజన్ సూపర్వైజర్ డివిజన్ సూపర్వైజర్ మాట్లాడుతున్నాను. టీబీ భారత్ ముక్త్ అభియాన్ కార్యక్రమము ఈ మే నెల 19 నుంచి స్టార్ట్ అయింది. ఇది నిర్విరామంగా 100 రోజుల పాటు నిరంతరాయంగా సాగుతుంది. ఇంతవరకు ఈ 19 రోజుల లోపల 19వ తారీఖు నుండి ఈ రోజు వరకు 9 క్యాంపులు నిర్వహించాము. ఇది 10వ క్యాంపు. ఈ క్యాంపులలో ముఖ్యంగా ఏంటంటే టీబీ సింటమాటిక్ పేషెంట్స్ అనగా బరువు తగ్గడం, వెయిట్ లాస్ కావడం, తర్వాత వాళ్ళకు దగ్గు రావడం, దగ్గులో కెమెరా రావడం, కెమెరాలో రక్తం రావడం, తర్వాత బీడీ కార్మికులు ఉండడం, మున్సిపల్ కార్మికులు ఉండడం, ఇటువంటి వాళ్ళకు స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళను ముఖ్యంగా ఎంచుకొని వాళ్ళందరికీ కూడా టీబీ స్క్రీనింగ్ అనేది చేస్తున్నాం. ఈ స్క్రీనింగ్ అనేటువంటిది టీ హబ్లో, కామారెడ్డి మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి టీ హబ్లో చెస్ట్ ఎక్స్రే ఉంటుంది. చెస్ట్ ఎక్స్రే చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం CV0, CO0లో కూడా వాళ్ళకు స్ఫుటం పరీక్ష చేసి ఒకవేళ టీబీ కనుక వెళ్తే వాళ్ళకి ఇంటికి వెళ్ళి పూర్తిగా వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించి 6 నెలల పాటు ఉచిత మందులు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా వాళ్ళకు 6 నెలల పాటు నెలకు 1000 రూపాయల చొప్పున డబ్బులు కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి హైజెనిక్ మంచి ఫుడ్ తీసుకోవడం కోసం ఇది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ NGOs ద్వారా కూడా వీళ్ళకు పప్పు దినుసులు, పప్పు ధాన్యాలు, నూనెలు, పప్పు తర్వాత పిండి పదార్థాలను కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంచడం కోసం హైజెనిక్ ఫుడ్ తీసుకుని మందులతో పాటు హైజెనిక్ ఫుడ్ తీసుకుంటే తొందరగా తగ్గే అవకాశం ఉంది. ఇది నిర్విరామంగా 100 రోజుల పాటు ఈ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఇది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో, తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాధికా మేడం గారి పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఆల్ మెడికల్ ఆఫీసర్స్, ANMs, ఆశాస్, సూపర్వైజర్స్, తర్వాత గ్రామ పరిధిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులు, తర్వాత గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క యూత్ మెంబర్స్ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం మున్సిపల్ కామారెడ్డిలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ లోపల మన ఆఫీస్ సిబ్బందికి సార్ వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి సహకరించినటువంటి మెడికల్ ఆఫీసర్స్కి, తర్వాత పురపాలక సంఘం కామారెడ్డి సిబ్బందికి, తర్వాత కార్మికులకు, ఆశావర్కర్లకు, మా యొక్క వైద్య సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంతకు ఈ యొక్క కార్యక్రమం అనేటువంటి సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రి వారి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. దీనిలో ప్రతి ఒక్క శానిటేషన్ వర్కర్స్కి అందరికీ కూడా హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. వీరికి మంచి ఆరోగ్యం కోసం అన్ని మందులు ఇవ్వబడతాయి, అన్ని టెస్టులు చేయబడతాయి. ఈరోజు మొత్తం వీళ్ళందరికీ ఒకేసారి కాకుండా ప్రతిరోజు ఇక్కడ 50 మంది చొప్పున, ప్రతిరోజుకి 50 మంది చొప్పున అన్ని పరీక్షలు నిర్వహించడానికి వైద్య సిబ్బందితో కలిసి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.